హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో బెండకాయ రోటి పచ్చడి రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. రోలు లేకుండా రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. వెరీ టేస్టీ రోటి పచ్చడి రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా? చలో. స్టవ్ ఆన్ చేసేసుకుని కడాయి పెట్టేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో మనం ధనియాలు 1 టీ స్పూన్ డ్రై రోస్ట్ చేసేసుకోవాలండి. 1 టీ స్పూన్ జీలకర్ర. సో అవి చిటపటలాడేంత వరకు మనం డ్రై రోస్ట్ చేసేసుకుందాము. మనం ఒక బౌల్లో తీసేసుకుందామండి. సేమ్ కడాయిలో ఎండుమిర్చి 13 తీసేసుకున్నాను. ఇలా మధ్యకి కట్ చేసేసుకున్నానండి. సో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకొని మనం ఇలా కట్ చేసేసుకోవడం వల్ల ఇందులో ఉండే సీడ్స్ అనేవి కూడా ఈవెన్గా మనకి డ్రై రోస్ట్ అవుతాయి. సో మిక్స్ చేసేసుకుంటా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం రోస్ట్ చేసేసుకుందాము. సో రెడీ అయిపోయిందండి. మనం బౌల్లో తీసేసుకుందాము. నెక్స్ట్ సేమ్ కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నానండి. సో బెండకాయ ముక్కలు ఒక 150 గ్రామ్స్ తీసేసుకున్నాను. ఇలా చిన్న చిన్న మీడియం సైజ్ ముక్కల్లా కట్ చేసేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో ఈ బెండకాయ ముక్కల్ని మనం హాఫ్ ఫ్రై చేసేసుకుందామండి. పూర్తిగా ఫ్రై అవసరం లేదు. కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకుందాము. సో బెండకాయ ముక్కలు అనేవి త్వరగా ఫ్రై అవ్వడానికి. సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి. సో హాఫ్ ఫ్రై చేసేసుకుంటున్నాము. మినిమం మనకి వచ్చేసి 5 మినిట్స్ పట్టింది. మనం ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి తొందరగా ఫ్రై అయిపోయాయి. ఇంకా మనం బౌల్లో తీసేసుకుందాం. సేమ్ ఆయిల్లో 1 చింతపండు పిక్క, టమాటో ముక్కలు 3 చిన్న సైజ్ టమాటోస్ని తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకున్నానండి. సో మీడియం ఫ్లేమ్లోనే మనకి గుజ్జుగా అయ్యేంత వరకు మనం టమాటో ముక్కల్ని ఫ్రై చేసేసుకున్నాము. 3 వెల్లుల్లిపాయలు. సో అడుగు అంటకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసేసుకుంటా ఉండండి. సో టమాటాలు మంచిగా గుజ్జుగా అయిపోయాయండి. సో మనకి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. తర్వాత ఏంటిదో మనము సన్నగా కట్ చేసేసుకున్న కొత్తిమీర కొంచెం, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అండ్ పూర్తిగా దీన్ని చల్లారనిచ్చుకుందామండి. నెక్స్ట్ మనము ఒక మిక్సీ జార్లో డ్రై రోస్ట్ చేసేసుకున్న ధనియాలు, జీలకర్ర, డ్రై రోస్ట్ చేసుకున్న ఎండుమిర్చి, రుచికి సరిపడా ఉప్పు. సో మనం బెండకాయల్లో కూడా ఉప్పు వేసి ఫ్రై చేస్తున్నాము. సో ఉప్పు అనేది చూసి వేసుకోండి. సో ఇప్పుడు మనం దీన్ని ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసేసుకుందామండి. సో ఇలా ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసేసుకోవాలండి. సో ఇది మొత్తం మనం పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మనం గుజ్జుగా ప్రిపేర్ చేసేసుకున్న టమాటో ముక్కల్ని సో ఇలా పప్పు గుత్తితోటి దంచేసుకుందామండి కచ్చా పచ్చాగా. సో మీకు రోల్ ఉంటే రోల్లో కూడా దంచుకోవచ్చు. సో ఇలా దంచేసుకోవాలండి. పౌడర్ యాడ్ చేసేసుకుందాం. ఫ్రై చేసేసుకున్న బెండకాయ ముక్కలు. సో ఇది కూడా సేమ్ మనం కచ్చా పచ్చాగా పప్పు గుత్తితో దంచేసుకుందాము. తర్వాత 1 చిన్న ముక్క ఉల్లిపాయ వేసేసుకుంటామండి. ఇది కూడా దంచేసుకుందాము. మనకి పచ్చడి రెడీ అయిపోయిందండి. మనం ఒక బౌల్లో తీసేసుకుందాము. సో మనకి బెండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. సో వెరీ టేస్టీ ఎమ్మీగా రెడీ అయిపోయింది. సో వేడి వేడి అన్నంలో మనం ఈ పచ్చడిని కలుపుకొని తింటే కడుపు నిండా మనం భోజనం చేసేయచ్చు. ఓకేనా? సో ఎప్పుడు ప్రిపేర్ చేసేసుకునే పచ్చళ్ళు కాకుండా ఇలా వెజ్జీస్ వేసేసుకొని బెండకాయతో ప్రిపేర్ చేయండి. అండ్ రోలు లేని వాళ్ళు కూడా రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం చూపించాము. సో కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేయండి. ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఓకేనా? సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.